హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను చామదుంపల ఫ్రై చేస్తున్నానండి. దానికోసం మనం చామదుంపలను ముందుగానే ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటేనే ఈ ఫ్రైకి బాగుంటుంది. అలాగే ఒక 3 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి కూడా అన్నీ వేసుకొని పోపు అంతా వేగేలాగా వేయించుకుందాం. దీంట్లోకి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మన ఈ పోపు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకుందాం. చామదుంపల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పులుసులో అయితే కాస్త జిగురుగా ఉంటుందని మా అబ్బాయి ఫ్రై చేయమన్నాడు. నేను ఫ్రై చేశాను. చూస్తున్నారు కండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఈలోపు మనం ఉడకబెట్టుకున్న చామదుంపలకి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మన పోపు వేగేటప్పుడే రుచికి సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటే ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. మనం దుంపలు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే ఒక ముక్కకు పట్టినట్టుగా ఉంటుంది. అందుకని మనం తాలింపులోనే పసుపు, ఉప్పు వేసేసుకుంటే కర్రీ అంతటికీ కూడా పట్టేస్తుంది. చూస్తున్నారు కండి, ఇలా రౌండ్ షేప్లో చామదుంపల ముక్కలు కట్ చేసుకున్నాను. మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసానండి. లైట్గా పావు టీ స్పూన్ కారం వేసాను. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా వేడివేడిగా చామదుంప ఫ్రై రెడీ. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.